దివ్యాంగులకు ఆసరా పెన్షన్కు ఆదాయ పరిమితి విధిస్తూ తీసుకొచ్చిన జీవో 17 రద్దు చేయాలని ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు నగేష్ డిమాండ్ చేశారు. ఇక ఎన్పీఆర్టీ ఆధ్వర్యంలో సోమవారం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటించి ఇంతవరకు అమలు చేయటం లేదని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఏడాది పూర్తి కావస్తున్నా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటుగా జీవో 17ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాయితీ బస్సు పాసులతో పాటుగా బ్యాక్లాగ్ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ ఈరోజు 25 నాడు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుటిగా ధర్నా చేయడమైనది. ఏమనగా ఇప్పుడు వచ్చిన గింత జీవో నంబర్ 17ని రద్దు చేయాలనేసి ఆల్రెడీ అన్ని మండలాలకు కూడా ఎంఆర్ఓలకు ఎంపీడీఓలకు నోటిఫికేషన్లు ఇవ్వడమైంది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర కేంద్ర వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కేంద్ర నాయకుల సూచనల వల్ల ఈరోజు కలెక్టర్ గారికి జీవో నంబర్ 17ని రద్దు చేయాలి. అలాగే గతంలో డిసెంబర్ నాటికి వికలాంగులకు 6,000 ఆసరా పెన్షన్ జనవరి లోపలనే ప్రకటన చేస్తామనేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం హామీ అయింది. కానీ ఇప్పుడు డిసెంబర్ రాబోయే రోజుల్లో రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చేసి అధికారంలో ఒక సంవత్సరం అవుతుంది, కానీ వికలాంగుల ఆసరా పెన్షన్ మాట్లాడటం లేదు. అలాగే గతంలో మన రాష్ట్ర కేంద్ర కమిటీ ఏం చేసిందంటే 2014 నుంచి 23 వరకు దరఖాస్తు చేసిన వికలాంగుల బడ్జెట్లను కూడా జనవరి లోపలనే చెల్లించాలి. అలాగే 6,000 ఆసరా పెన్షన్ని కూడా వెంటనే విడుదల చేయాలనేసి ఎన్పీఆర్డీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరియు ఇంకొకటి ఏమంటే జీవో నంబర్ 17ని రద్దు చేయాలి, మరియు వికలాంగులకు బస్సు సహకారం కల్పించాలి. అలాగే చదువుకున్న వికలాంగులు బ్లాక్ పోస్టులు కల్పించాలనేసి ఈ అంశాలతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చర్చించి నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో ధర్నాలు అలాగే కలెక్టర్